ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. తల్లికి వందనం కాదు, తల్లికి వంచన పథకం అమలవుతోంది ఏపీలో. ఎన్నికల్లో ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం డబ్బులు ఖాతాలో వేస్తామని ఊదరగొట్టిన చంద్రబాబు ప్రభుత్వం తీరా అధికారంలోకి వచ్చాక తల్లులకు చుక్కలు చూపిస్తోంది. మొదటి ఏడాది అసలు పథకం ఊసే ఎత్తకుండా మోసం చేశారు బాబు, పవన్ కళ్యాణ్లు. ఇక రెండో ఏడాది 1,00,000 సాకులు చెప్తూ లబ్ధిదారులకు పథకం అందకుండా మోకాలొడ్డుతున్నారు. తమకు తోచిన కొర్రీలు పెట్టి మీరు అనర్హులని దగా చేస్తున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో తల్లికి వందనం అందక ఎందరో తల్లులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఇది. కొద్ది రోజులుగా ఇక్కడి విద్యుత్ కార్యాలయానికి జనం పెద్ద సంఖ్యలో వస్తున్నారు. కార్యాలయం ముందు బారులు తీరి నిలబడుతున్నారు. వీళ్లంతా కరెంటు బిల్లులు కట్టడానికి వచ్చిన వాళ్లు కారు. తమ ఇళ్లకు సంబంధించిన కరెంటు బిల్లుల స్టేట్మెంట్ కోసం వచ్చారు. ఎందుకంటే వీళ్లల్లో ఎవ్వరికీ కూడా తల్లికి వందనం డబ్బులు పడలేదు. ఇదేం ఘోరమని సచివాలయాలకు వెళ్లి వీళ్లు ఆరా తీస్తే, మీరు ఎక్కువ కరెంటు వాడుతున్నారు కాబట్టి మీరు తల్లికి వందనం పథకానికి అర్హులు కారని అక్కడి సిబ్బంది సమాధానం చెప్పారు. దాంతో షాక్ తినడం వీళ్ల వంతయింది. తాము నెలకు 150 యూనిట్లలోపే విద్యుత్ను వాడుతున్నప్పటికీ 300 యూనిట్లు దాటి విద్యుత్ వాడుతున్నట్లు సచివాలయ అధికారులు చెప్పడంతో వీళ్లు అధికారులను నిలదీశారు. విద్యుత్ కార్యాలయానికి పోయి స్టేట్మెంట్ తీసుకుని రండని అధికారులు చెప్పడంతో ఇలా విద్యుత్ కార్యాలయానికి వచ్చారు. అయితే అమ్మఒడి గురించి నేను సచివాలయానికి వెళ్ళానండి. అమ్మఒడి నాకు రాలేదండి, ఏ కారణం చేత రాలేదని చెప్పి సచివాలయానికి వెళ్ళానండి. వెళ్తే 300 మీటర్లు మీకు కరెంట్ బిల్ వస్తుంది, అందుకని రాలేదని చెప్పి సచివాలయంలో అన్నారండి. కాల్చలేదు, నాకు 150 యూనిట్ కన్నా ఎక్కువ అవ్వలేదు, ఎందుకు 300 యూనిట్లు వేస్తారని చెప్పేసి అంటే కరెంట్ ఆఫీస్కి వెళ్ళమన్నారండి. మన శనివారం నాడు కరెంట్ ఆఫీస్కి వచ్చి ఆ స్టేట్మెంట్ తీసుకున్నానండి. ఆ స్టేట్మెంట్ తీసుకుని పట్టుకుని వాళ్ళు వెళ్ళారండి సచివాలయానికి. వెళ్తే అక్కడ సచివాలయంలో లెటర్ ఇచ్చాడండి, మాకు 12 నెలలు అంటే సంవత్సరం స్టేట్మెంట్ కావాలని చెప్పేసి ఏమని చెప్పేసి అన్నారు. అంటే ఇక్కడ కరెంట్ ఆఫీస్కి వచ్చామండి. ఇక్కడ ఆర్ఎల్ స్టేట్మెంట్ ఇస్తాం, 12 నెలలు ఏమో అని చెప్పేసి అన్నారండి. ఇక్కడ ఎలాగంటున్నారండి, అక్కడ సచివాలయంలో 12 నెలలు స్టేట్మెంట్ కావాలన్నారు కరెంట్ది. మరి ఏంటో మాకేం అర్థం లేదండి. అటు సచివాలయం సిబ్బంది, ఇటు విద్యుత్ కార్యాలయం అధికారులు కలిసి తల్లికి వందనం పథకం బాధితులను ఫుట్బాల్ ఆడుకుంటున్నారు. తల్లికి వందనం పథకాన్ని ఎగ్గొట్టడం కోసమే పాలకులు ఇలాంటి డ్రామాలు ఆడుతున్నారని జనం మండిపడుతున్నారు. 1.5 సెంట్ల స్థలంలో చిన్నపాటి ఇల్లు కట్టుకుని ఒక ఫ్యాన్, ఒక లైట్ వాడుకునే తమ ఇళ్లల్లో 300 యూనిట్ల కరెంటు బిల్లు ఎందుకు వస్తుందని మహిళలు నిప్పులు చెరుగుతున్నారు. నాకు 2 పిల్లలండి, అమ్మఒడి డబ్బులు పడలేదండి. పంచాయతీ ఆఫీస్కి వెళ్తే ఇలాగమ్మ కరెంట్ బిల్లు ఎక్కువ వాడడం వల్ల పడలేదన్నారండి. మాకు ఇచ్చింది జగన్ కాలనీలో ఇల్లు కట్టుకున్నామండి. అది చిన్న ఇల్లు, 1 సెంటున్నర ఇల్లు ఎంత ఇల్లు వస్తుంది అంటే చిన్న ఇల్లు వస్తుంది. ఒక లైట్, ఒక ఫ్యాన్ అండి. మాకు మిక్సీలు లేవు, అలాగే గ్రైండర్లు లేవు, ఫ్రిడ్జ్లు లేవు, దాంతో పాటు ఏసీలు కూడా లేవండి. మాకు ఇంత కరెంట్ బిల్లు ఎక్కువ రావడం వల్ల లేవన్నారండి. అమ్మఒడి డబ్బుల గురించే మేము అంత దూరం నుంచి ఇంత దూరం వచ్చామండి. ఇక్కడికి వచ్చిలాండి, ఇక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి కాగితాలు తెచ్చుకోండి, ఇవి తెచ్చుకోండి అని అంటున్నారండి. గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలుపు కోసం తామంతా కష్టపడి పనిచేశామని, తల్లికి వందనం పథకాన్ని అందరికీ అందిస్తామన్న పవన్ కళ్యాణ్ మాటలు నమ్మి ఓట్లేశామని పిఠాపురం నియోజకవర్గ ప్రజలు అంటున్నారు. అధికారంలోకి వచ్చాక చంద్రబాబుతో చెట్టాపట్టాలేసుకు తిరుగుతోన్న పవన్ కళ్యాణ్ ఓటేసి గెలిపించిన తమకు కుచ్చుటోపీ పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ప్రజలను మోసం చేయడంలో చంద్రబాబు ఫిలాసఫీనే పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్నారని వారు మండిపడుతున్నారు.